హాయ్ అండి, నేను మీ ఇంటి ఆడపడుచు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి అందరూ? ఏమండి, ఇవాళ మనం చేసేది పప్పుచారు ఉప్పు చేప అండి. మనల్ని పప్పుచారు ఉప్పు చేప అడుగున్నారండి. అది ఎలా అనేది నా స్టైల్లో పప్పుచారు చేస్తాను ఫస్ట్, తర్వాత ఉప్పు చేప అండి ఎలాగనే చూపిస్తాను. ఇప్పుడు దానికి పప్పుచారుకి కావాల్సినవి: కందిపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 4, టమాటాలు 2, ఉల్లిపాయలు 2, నిమ్మ సైజ్ అంత, నిమ్మకాయ అంత చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఆయిల్ అండి. పోపు పెట్టుకోవడానికి లాస్ట్కి 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి. ఇప్పుడు నేను ఎలా అనేది చూపిస్తానండి. ఏమండి, కుక్కర్లో పప్పు కడిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి 4 పొట్టి తీసేసి, పసుపు, కారం. ఇప్పుడు 3 విజిల్ రానిస్తానండి. ఇలా చింతపండు పులుసు పిసికి పెట్టుకుంటాను. అండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు తిరగమూత పెట్టుకున్నానండి. వెల్లుల్లి ఇందాక పప్పు ఉడికేటప్పుడు వేసానండి 4, మళ్ళీ ఇప్పుడు కొంచెం 3 వేస్తున్నానండి. ఉల్లిపాయ కూడా కొంచెం 4 ముక్కలు అట్లా వేస్తున్నానండి. నూనెలో తాలింపులు వేస్తే టేస్ట్ బాగుంటుందని. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా కోసి పెట్టాను 2. నూనె కాగిపోయిందండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పప్పు ఎన్నిచ్చి చేసి పెట్టేసుకున్నారండి. ఉడికిపోయింది బాగా. ఉప్పు కూడా వేసి ఎన్నిచ్చి పెట్టుకున్నాను. చింతపండు బాగా గుజ్జు తీసి పెట్టుకున్నానండి. ఇవి 2-3 పొంగులు వస్తే చాలండి. కొత్తిమీర, ఎంతో రుచిగా ఉండే పప్పుచారు రెడీ అండి. ఇప్పుడు ఉప్పు చేప. నేను ఉప్పేసి కడిగేసుకుని చక్కగా నీట్గా అదంతా గీరేసేసి నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసి ఏమండి, పప్పుచారు ఉప్పు చేప ఎంతమందికి ఇష్టం? మనకే కాదండి, మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా మంచి టాలెంట్ అండి పప్పుచారు ఉప్పు చేపకి. నేనైతే గురువారం నీసు తినండి, కానీ తినే వాళ్ళకన్నా చేసి పెట్టాలి కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్. మా ఇంట్లో తింటారండి. ఏమండి, ఏగిపోయిందండి ఉప్పు చేప. పప్పుచారు ఉప్పు చేప ఎంతమందికి ఇష్టం? వచ్చేయండి భోజనానికి. నేను తినను కానివ్వండి, గురువారం అని ముక్కులు అయితే పగిలిపోతున్నాయండి వాసనకి.
తినేవాళ్ళకన్నా పెట్టాలి కదండి మనం తినకపోయినప్పుడు. ఇదిగోండి పప్పు చారు ఉప్పు చేప. ఎంతమందికి ఇష్టం? ప్లీజ్ లైక్, మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్.